మహబూబ్ నగర్ జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యార్థుల రాకతో స్కూళ్లు కలకలలాడుతున్నాయి. విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేందుకు జూన్ 1 నుంచి బడిబాట కార్యక్రమం నిర్వహించారు టీచర్లు. అమావాస్య కావడంతో కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలను ఇవాళ స్కూళ్లకు పంపలేదు. నోట్ బుక్స్, యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ వచ్చేసాయి. డైలీ మధ్యాహ్న భోజనం ఉంటుంది. ఇక్కడ రాగి జావా ఇస్తారు. ప్లస్ ఇంకా యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ అవర్ హానరబుల్ డిఓ గారు లాస్ట్ ఇయర్ ఉన్నారు. ఆయన ఇన్స్ట్రక్షన్ ప్రకారం స్పెషల్ క్లాసెస్, రెమెడియల్ క్లాసెస్ మార్నింగ్ ఈవినింగ్ జరిగాయి. 78% 6 రిజల్ట్ వచ్చింది. 113 పాస్ అయ్యారు 133కి. దాంట్లో 3 మీడియాస్ ఉన్నాయి ఇక్కడ, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం, తెలుగు మీడియం. తెలుగు మీడియం రిజల్ట్ తక్కువ వచ్చింది, 20కి 8 పాస్ అయ్యారు. ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం బాగుంది రిజల్ట్. ఇంకా 3 మీడియాకు 100% రిజల్ట్ రావాలంటే కలవదు, ఏదైనా ఒకటి పోతుంది. దానికి ఈ సంవత్సరం తెలుగు మీడియంకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ తీసుకొని ఆ లోటు కూడా రెక్టిఫై చేస్తాము. సఫిషియంట్ స్టాఫ్ ఉంది, మంచి స్టాఫ్ ఉంది, అట్లేం లేదు. ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎన్ఎన్ఎంఎస్లో కూడా 4 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. దానికి కూడా మన ఫ్యాకల్టీస్, మ్యాథ్స్, ఫిజిక్స్ ఫ్యాకల్టీస్ మంచి కష్టపడి 4 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళకు 12,000 ఇయర్లీ ఉంటుంది.